చూస్తున్నారు కదా, ఈ యొక్క కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలోని ఉత్తమ అవార్డు పొందిన మాజీ సర్పంచులు, గత పాలకులు ఈ యొక్క బొంగలన్నీ కూడా ఈ విధంగా ఇక్కడి బొంగలేసి ఈ బొంగల ద్వారాగా ఎన్ఎస్పి కాలంలోకి ఈ యొక్క వ్యర్థాలని ఇదంతా ఇటు లోపల నుంచి పట్టణం నుంచి పట్టణ కేంద్రంలో నుంచి ప్రజలు వాడుకున్న నీరు మొత్తం కూడా ఇలా ఈ కాలువ ద్వారా ఈ కల్వట్టు ద్వారా ఈ బొంగలోకి వచ్చేసి ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ఎన్ఎస్పి కాలువలోకి పోవటం జరుగుతుంది. మరి అప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచి ఈ యొక్క బొంగలు ఈ యొక్క ఎన్ఎస్పి కాలువలో వేయకూడదనే కనీస పరిజ్ఞానం ఉందా లేదా? మరి వాళ్ళు వేస్తుంటే సదరు ఎన్ఎస్పి అధికారులు, ఐబీ అధికారులు మరి ఈ యొక్క బొంగలేస్తుంటే ఏం చేశారు? ఇప్పటికైనా ఇది తీస్తారా, ఇలాగే ఉంచుతారా? గ్రామ ప్రాంతంలో పట్టణ మేజర్ గ్రామ పంచాయతీలో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎన్ఎస్పీలోనే పంపిస్తారా? అంతేకాదు ఇటు నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ యొక్క పైపుల ద్వారా ఈ యొక్క బొంగల ద్వారా ఎన్ఎస్పీ కాలంలోకి వస్తున్నాయి. వచ్చిన నీళ్ళన్నీ కూడా ఈ ఎన్ఎస్పీ కాలంలో కలుస్తున్నాయి. వాటి వల్ల పుణ్యపురం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అనేక రోగాలు వచ్చి కలుషిత నీరు తాగి పశువులు కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే ఈ పైపులు తీసి ఈ యొక్క నీటిని ఊరు చివరిలో ఉన్న 2 చెరువులు ఉన్నాయి, ఇటు కానీ ఇటు సైడ్ కానీ. ఈ 2 చెరువులో ఏదో ఒక చెరువుకి ఈ యొక్క వచ్చిన ప్రచురించే నీటిని తక్షణమే పంపించాలని స్థానిక ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇదంతా ఎన్ఎస్పి కాలువ. ఈ ఎన్ఎస్పి కాలువలో ఎక్కడెక్కడి నుంచో వాడుకున్న నీళ్లు, ఉపయోగించుకున్న నీళ్లు, గ్రామంలోని మేజర్ గ్రామ పంచాయతీలో పట్టణ ప్రాంతంలో వాడుకున్న నీళ్ళన్నీ కూడా ఇలా ఎన్ఎస్పి కాలువకి పైపులు వేసి చూడండి. ఈ విధంగా మీరు చూడండి, ఈ ఎక్కడెక్కడ నీళ్ళన్నీ ఇలా పైపులు వేసి ఎన్ఎస్పిలోని ఈ నీళ్లు వచ్చే విధంగా వ్యర్థాలు ఈ వాడి వదిలేసిన నీళ్ళన్నీ కూడా ఈ విధంగా పైపుల ద్వారా ఈ ఎన్ఎస్పి కాలువలో కలవటం వల్ల పుణ్యపురం వెళ్తున్న మేజర్ గ్రామ పంచాయతీలో ఈ నీళ్ళన్నీ కలవటం జరుగుతుంది. గతంలో ఉన్న సర్పంచులు, ఉత్తమ అవార్డు పొందిన సర్పంచులు ఈ విధంగా ఈ యొక్క నీటినన్నిటిని కూడా ఎన్ఎస్పి కాలువలో కలిపితే ఇక్కడ ఉన్న ఎన్ఎస్పి అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు? ఈ ఎన్ఎస్పి అధికారులకి ఇక్కడ కలుషితమైన నీరు ఈ ఎన్ఎస్పి కాలువలో కలుస్తుందని కనీస పరిజ్ఞానం లేదా? లేక ఈ గ్రామ పంచాయతీ గతంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిపాలకులు ఈ విధంగా బొంగలేసి కాలువని అడ్డంగా తవ్వి ఈ నీళ్లు కాలువలోకి వేసి వీటిని చెరువులోకి పంపించాల్సిన నీళ్ళన్నీ కూడా ఎన్ఎస్పి కాలువలో కలుపుతుంటే ఈ స్థానికంగా ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్ఎస్పి అధికారులు ఏం చేస్తున్నారు? ఎంతకాలం ఇలా మళ్ళీ కలుషితంగా ఈ ఎన్ఎస్పి కాలువలో ఈ నీళ్లు కలుపుతుంటే సోద్యం చూస్తూ ఉంటారని చెప్పేసి స్థానిక ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రస్తుతం ఉన్న అధికారులు, ఇప్పుడు అధికారుల పరిపాలన సరౌండింగ్లో ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క నీటిని ఎన్ఎస్పిలో కలవకుండా వీటిని వేరే మార్గంలో స్థానికంగా ఊరి చివరిలో ఉన్న చెరువుకు పంపించాలని, దిగువన ఉన్న పుణ్యపురానికి సంబంధించిన రైతులు ఈ కలుషిత నీరుని వాడి అనేక విధాలుగా మరి అనేక రోగాలు పాల్పడే అవకాశం ఉంది. తక్షణం ఈ కల్లూరు ప్రాంతంలో వచ్చే వ్యర్థాలన్నీ కూడా దీంట్లో వేయటం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ కాలనీ ముందుకెళ్తే ఎస్సీ కాలనీ నుంచి కూడా వచ్చిన నీళ్ళన్నీ కూడా ఈ ఎన్ఎస్పి కాలంలో ఈ విధంగా కలపడం వల్ల అనేక విధాల రోగాలు వచ్చే, కింది స్థాయిలో ఉన్న రైతులకి అనేకమైన రోగాలు వచ్చి ఇబ్బంది పడే ప్రమాదం ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రంజిత్తో ఎస్టీ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్ఎస్పి కాలువ. సార్ ఇక్కడ 4 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు సార్. మళ్ళీ ఒక రోజు వదిలారు, మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది. ఈ నెలే కాదు సార్, అంతకుముందు కూడా నీళ్ళు వదిలిపెట్టే వాళ్ళ దగ్గర ఉందో తేడా, వారు ఇక్కడ ఎక్కడుందో నాకేం తెలియదు. కానీ ప్రతిరోజు కూడా ఇక్కడ నీళ్ళ సమస్య అయితే ఉంది సార్. మరి మీరు నీళ్ళు తెచ్చుకోవాలంటే
మా పంపులు వీధి పంపులు అది ఏమంటారు కొట్టు పంపులు అవి కూడా చెడిపోయినాయి. అది కూడా మీరు కావాలంటే చూపెడతాను దాన్ని కూడా. అది కూడా అక్కడ నుంచే తెచ్చుకుంటాం. దయచేసి మనం పట్టించుకొని నీళ్ళు వదిలిపెట్టమని చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లగాళ్ళకి అల్లవడం బాగా నేలకి ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజు మళ్ళీ 15 రోజుల దాకా నీళ్ళే రావు అసలు మాకు. మళ్ళీ మేము పోయి ఆయన ఇంటికి పోయి మాకు నీళ్ళు వదిలిపెట్టండి అని అడిగితే అప్పుడు వచ్చి వదిలిపెడతాడు. అప్పుడు దాకా వదిలిపెట్టడు. మరి ఇక్కడ నీళ్ళు మీకు కావాలంటే ఎటు నుంచి వస్తున్నా? మేము బోరింగ్ పంపు కాడ నుంచి తెచ్చుకుంటాం. పంపు కాడ